మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఇన్నాళ్లు రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించిన వాళ్లకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే రాజధాని అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించడంతో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో ఎటు చూసినా జోరుగా సాగుతున్న పనులతో రాజధాని ప్రాంతం కొత్త కళను సంతరించుకుంది. ఈ పరిణామాలపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో 20,000కు పైగా కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. 7 అంతస్తుల CRDA భవనాన్ని, దాని పక్కనే మరో 4 భవనాలను ప్రీఫాబ్రికేటెడ్ విధానంలో ఇప్పటికే నిర్మించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వెంట్లు, గెస్టెడ్ అధికారులు, NGOలు, 4వ తరగతి ఉద్యోగుల అపార్ట్మెంట్ టవర్లు, న్యాయమూర్తులు, మంత్రులు, ఉన్నతాధికారుల బంగ్లాలు నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం తుది మెరుగు దిద్దుకుంటున్నాయి. ప్రధాన రహదారులు, జలాశయాలు, కాలువల పనులు జోరందుకున్నాయి. ఐకానిక్ భవనాలు 2 ఏళ్లలో సాకారం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని గడువు నిర్దేశించారు. బ్యాంకుల భవనాల నిర్మాణాలు మొదలయ్యాయి. గతంలో వచ్చిన పెట్టుబడులు ల్యాండ్ అవుతున్నాయి. పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి తెచ్చే పనిలో అధికారులు ఉన్నారు. భవిష్యత్తులో పెట్టుబడులు ఇంకా పెరుగుతాయనే ఆకాంక్ష రైతుల్లో వ్యక్తమవుతోంది. అమరావతిలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానికి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అమరావతికి పెట్టుబడులు రాకుండా అమరావతి ఈ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవాలు కాదు. రైతులు ఇచ్చినటువంటి మిగులు భూమిని అమ్మితే వచ్చే డబ్బులతోనే అమరావతి నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయి. అమరావతి అనేది చంద్రబాబు గారి కళ, చట్టబద్ధ కల్పించిన ఈ సందర్భంలో అమరావతి అనేది అసలుకి అన్స్టాపబుల్, ప్రపంచ రాజధానిలోనే ఒక గొప్ప రాజధానిగా దీన్ని తీర్చిదిస్తారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి మేము అన్ని రకాలుగా కూడా రాజధాని రైతులుగా భవన్ నుంచి సహకరించాం, ఇక ముందు కూడా సహకరిస్తాం. కొంతమంది దుష్ట శక్తులు, అభివృద్ధి నిరోధకులు ఏదైతే రాజధాని మీద ఒక గందరగోళాన్ని సృష్టించారో ఆ గందరగోళం మీద నుంచి ఏమీ లేదు. ఇది అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అనే ఒక విధానంతో ఈ చట్టబద్ధత ఉపయోగపడుతుంది. దాని ద్వారా అమరావతి రాజధానికి అనేక రకాల పెట్టుబడులను ఆకర్షించబడతాయి. దాని ద్వారా ఆంధ్ర రాష్ట్ర బిడ్డలందరికీ విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాజధాని మీదుగా నిర్మించిన విజయవాడ బైపాస్ రహదారి అందుబాటులోకి వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును 189.4 కిలోమీటర్ల పొడవున 6 వరుసల యాక్సిస్ కంట్రోల్డ్ రహదారిగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. దీనికి DPR సిద్ధమవుతోంది. భూసేకరణ మొదలైంది. తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలువబోతున్నారు. ఇటీవలే పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న అమరావతి ప్రతిష్టను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించగలిగిందని రైతులు అంటున్నారు. అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చే విషయంలో వారి యొక్క మద్దతు తెలియజేసినందుకు అన్ని పార్టీల వారికి మేము శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒకే ఒక్క దిక్కుమాలిన పార్టీ ఉంది, వైసీపీ పార్టీ. ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒక సైకో మాట్లాడినట్టున్నాయి. కానీ అసలు కనీసం చిన్నపిల్లాడు కూడా ఆ రకంగా మాట్లాడు. కానీ అమరావతిని మాత్రం అంగుళం కూడా కదిలించారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా ఇక అమరావతి అనేది ప్రపంచ స్థాయిలో అజరామరం. ఈ యొక్క రాజముద్ర ద్వారా ఇక ఎలాంటి వాళ్ళు వచ్చి కూడా రాజధాని మార్చలేరని తెలుసుకోవడం ద్వారా ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు అందుతుంది. ఈ రాష్ట్రం బాగుపడితే చూడలేని ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కాబట్టి ఇకనైనా ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. మేము 1631 రోజు మేము ధర్నాలు చేసామండి. ఆ ధర్నాలు చేసిన అన్నాళ్ళు మేము ఎన్ని బాధలు పడ్డాము మాకు తెలుసు, పెట్టిన జగన్మోహన్ రెడ్డికి తెలుసండి. మేము పడ్డ కష్టాలకి ఇవాళకి మా ఫలితం దక్కిందని చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. బిట్స్ అమరావతి క్యాంపస్ ను 1000 కోట్లతో నిర్మిస్తోంది. XLRI, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించనున్నాయి. 600 కోట్లతో APNRT భవనం నిర్మిస్తున్నారు. IT టవర్ల నిర్మాణానికి L&T సంస్థకు 10 ఎకరాలు కేటాయించింది. పలు హోటళ్లు, ఆస్పత్రులు, స్కూళ్లకు ప్రభుత్వం స్థలాలిచ్చింది. త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించనున్నాయి.